హలో ఎవరీవన్. సో కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో ఇక్కడ ఉన్నది నా ఫ్రెండ్ ఓల్డ్ ప్లేయర్. సో ఇతనైతే రూమ్కి అయితే ఇన్వైట్ చేసాం అండ్ కన్ఫర్మేషన్ కోసం అయితే అడిగేసాం అండ్ రూమ్ని అయితే స్టార్ట్ చేసేసా అండ్ చూద్దాం ఎవరు గెలుస్తారు అని. ఈ వీడియో కేవలం మేమిద్దరం మా గేమ్ ప్లేని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఆడింది అండ్ ఈ రూమ్ మ్యాచ్ కూడా ఎలాంటి బెట్టింగ్ కానీ అండ్ నువ్వు అంటే అది నేనంటే ఇది అని అలా ఊహించుకొని ఆడింది అయితే కాదు. సో ఫ్రెండ్లీగానే ఆడేసాం. నిజం చెప్పాలంటే ఇతను వచ్చేసి నాకంటే బాగా ఆడతాడు. సో ఫస్ట్ రౌండ్ అయితే మనమైతే గెలిచేసాం అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి ఎవరు గెలుస్తారా అని వెయిట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ గెలిచానన్న తొందరలో సో ఎనిమి మీదకి అయితే రష్ చేస్తున్నాను. నిజానికి ఆపోజిట్లో ఉన్న ప్లేయర్ అయితే మామూలు ప్లేయర్ అయితే కాదు. సో కవర్లో లేకపోతే దింపేస్తాడు నాకు తెలుసు, అందుకని నేను కవర్లో ఉన్నా. అండ్ మన మొబైల్కి వచ్చేసి నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంది. సో ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. లైవ్లో కూడా నేను పింగ్ ఇష్యూతో చాలా ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అందుకని కవర్లో ఉండే కొట్టేయాలని ప్లాన్ అయితే వేసేసా అండ్ ఆల్రెడీ దింపేశాడు కాబట్టి నేనైతే మెడికేట్ అయితే వేస్తున్నా అండ్ అతను వచ్చేసి రష్ అయితే చేస్తున్నాడు. సో మనం కూడా రష్ చేయాల్సిందే. అండ్ నేను ఇంకొకటి ఏం చెప్పాలి అంటే అప్పుడప్పుడు వాల్ అయితే సిట్టప్ అయితే పడట్లేదు. సో అది కూడా కొంచెం ప్రాబ్లంగా మారింది. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య కొడతానా లేదా అన్న డౌట్ మీకే కాదు నాకు కూడా ఉంది. అందుకనే రికార్డ్ చేసి మరీ ఆడుతున్నా. అండ్ చూడండి తప్పించుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నాడో. సో రష్ అయితే అస్సలు చేయట్లేదు, కవర్ని అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు. సో దింపేశాడు గైస్, మొత్తం అయితే బ్లడ్ అయితే తీసేశాడు అండ్ వెనక నుంచి అస్సలు రాడు. సో ఫ్రంట్ నుంచే వస్తాడు. సో చూడండి ఎంత స్లో వస్తుందో నెట్వర్క్. ప్రస్తుతం నేనున్న సిచ్యువేషన్లో అయితే పింగ్కి సొల్యూషన్ అయితే లేదు. సో ఎనిమి అయితే రష్ చేయడానికి నా దగ్గరికి అయితే వచ్చేసాడు. వాల్స్ అన్ని బ్రేక్ అయిపోయాయి. నేను వాల్ వేసినా కూడా నా లోపలికి వచ్చి మరీ కొట్టేశాడు. చూడండి అంత పింగ్ అయితే మన దగ్గర వస్తుంది అండ్ 1-1 అయితే సిచ్యువేషన్లో ఉన్నాం. సో నేనైతే ఇంకా ఊరుకోవాలని అనుకోవట్లేదు. సో తొందరగా ఫినిష్ చేయాలని రష్ చేయడానికి చూస్తున్నా. సో చూడండి కొంచెం మొబైల్ వచ్చేసి ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది అండ్ చూడండి డ్రాగ్ చేసా, అబ్బా పడ్డది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన రెండు ఆపోజిట్లో 1. సో కొడతాడా లేదా? సో ఈ సిచ్యువేషన్లో అయితే నాకు తెలిసి అయితే కొడతాడు, ఎందుకంటే అతని మొబైల్ వచ్చేసి 5G మొబైల్ అండ్ ఈ పింగ్ అలాగే స్లో ల్యాగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. అండ్ దింపేశాడు గైస్. చూడండి నేను డౌన్ అయ్యే వరకే కథం దింపేశాడు అండ్ 2-2 అయితే ఉన్నాయి అండ్ రష్ చేయడానికి చూస్తున్నాడు. కవర్లో ఉండే రష్ చేస్తున్నాడు. నేను కవర్లో ఉండి రష్ చేస్తున్నాడు అంటే అదో తీరు, బట్ అతను కూడా సేమ్ అలాగే చేస్తున్నాడు. చూడండి గైస్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ హెడ్ షాట్ చూసైనా. అండ్ చూడండి ఈ పింగ్లో కూడా మనమైతే 3 కొట్టేసాం, ఆపోజిట్లో 2 అయితే కొట్టేశాడు అండ్ ఒక ఛాన్స్ కోసం చూస్తున్నాడు, బట్ చూస్తూనే కొట్టేసి వెళ్ళిపోతాడు. అలాంటి ప్లేయర్ అక్కడ. అండ్ 4th రౌండ్ కూడా మనమే సక్సెస్ఫుల్గా కొట్టేసాం. సో ఇది వచ్చేసి 7th రౌండ్. సో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. అతనికి గ్లో వాల్ ఒకటి స్లోగా వేయడం రాదు. సో నాకు కొంచెం స్పీడ్గా వేయడం వచ్చు. సో అదొక్కటి తప్ప మిగతా ప్రతి దాంట్లో కూడా అతని నాకంటే ప్రో ప్లేయరే. సో అతనే ప్రో ప్లేయర్, మనం కాదు కదా. సో నేను జస్ట్ నార్మల్గా ఆడతాను. సో అందుకనే కొంచెం స్లో మూమెంట్ ఉంది. ఆల్రెడీ దింపేశాడు మనకు. సో కొంచెం ఉంటే కథం అయిపోయే వాళ్ళం మనం. అండ్ హీల్ అయితే వేసుకున్నాం. రష్ చేయడానికి చూస్తున్నా, ఎందుకంటే తొందరగా ఫినిష్ చేయాలి కదా. ఈ పింగ్లో ఆడితే ఏమొస్తుంది చెప్పండి. 6th రౌండ్ అయితే కొట్టేసాం. అండ్ ఇప్పుడైతే మనకు ఆఖరి రౌండ్ వస్తుందా లేకపోతే అతనికి 3rd రౌండ్ వస్తుందా? సో ఈ రౌండ్లో నేనైతే M500 గన్తోనే కొట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే అతనికి 2 ఉన్నాయి, మనకు 6 ఉన్నాయి. సో ఇప్పుడు అతనికి రౌండ్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నా, బట్ నేనైతే ఇవ్వాలనుకోవట్లేదు. సో నేను M500తో ఆడుతా. అతను ఏ గన్తో ఆడినా కూడా నాకైతే పర్లేదు. అండ్ చూడండి నేను గ్లో వాల్ వేసుకుంటూ ఎంత దగ్గరికి వెళ్తున్నా కూడా అతను జోన్ దగ్గరికి ఉంటున్నాడు తప్ప కవర్ లేకుండా బయటికి అసలు రావట్లేదు.
రావట్లేదు. కానీ నేను ముందే చెప్పేసా ఈ రూమ్ కార్డ్లో ఎవరు గెలిచినా కూడా అది పర్లేదు, అది గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకోవడానికే తప్ప ఇంకా ఏది కాదు అని. సో అయినా కూడా అసలు కవర్ విడిచి రావట్లేదు అసలు. సో నేను వచ్చేసి జోన్కి అయితే మూవ్ అవుతున్నా. సో జోన్కి మూవ్ అవ్వాలి కదా, అర్రే హెడ్ షాట్ పడేది, కాకపోతే మనకు పడుతుంది అక్కడ. సో అందుకనే నేను కొంచెం వెయిట్ చేస్తున్నా కొట్టడానికి. అతని దగ్గర ఉంది కూడా మామూలు గన్నేం కాదు. సో అది వుడ్ పిక్కర్, వెళ్ళామంటే హెడ్ షాట్. ఇంత జోన్ వరకు ఎవరు కూడా మూవ్ కాలేరు. సో నేనైతే వాళ్ళైతే వేసేస్తున్నా. ఎలిమినేట్. నిజంగా ఇది చాలా సాడ్.